ఏపీ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై వైఎస్ విజయమ్మతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో విజయమ్మ నివాసానికి వెళ్లిన ఆయన ఆమెతో సమావేశమయ్యారు. విజయమ్మ ఆరోగ్య పరిస్థితి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అరగంట పాటు వీరి సమావేశం జరగగా ఈ భేటీలో ఎలాంటి రాజకీయాలు లేవని, మామూలుగానే కలిశారనే జేసీ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి. కాగా వైఎస్ హయాంలో జేసీ ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉంది. వైఎస్ క్యాబినెట్లో ఆయన మంత్రిగాను పనిచేశారు. తాజాగా వైఎస్ విజయంతో జేసీ సమావేశం కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ అందిస్తారు. సుదర్శన్, చెప్పండి, జేసీ ప్రభాకర్ రెడ్డి వైఎస్ విజయంతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. రాజకీయ కోణంలో జరిగిన భేటీ అంటారా, మర్యాదపూర్వకంగా కలిశారంటారా? ఇది కావాలని అయినటువంటి భేటీ కాదు, కాకతాళీయంగా జరిగినటువంటి భేటీనే అని ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది. ఒక ఆసుపత్రిలో పని నిమిత్తం వెళ్ళినప్పుడు ఇద్దరు అన్ఫార్చునేట్లీ ఎదురుపడినప్పుడు ప్రభాకర్ రెడ్డి ముందుగా చొరవ తీసుకుని విజయమ్మ యొక్క యోగక్షేమాలు అడిగాడు. తర్వాత ఆమె కూడా అంతే ఆదరంగా ఆయన్ను ఆహ్వానించి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అంతవరకే జరిగింది. దీంట్లో పెద్ద రాజకీయ చర్చ లేదు అని చెప్తున్నారు. అయితే ఆ వచ్చినటువంటి ఫోటోను మనం ఒకసారి గమనిస్తే వాళ్ళు తాపీగా కూర్చొని ఇద్దరు కూడా, ఆమె చేతిలో కాఫీ కప్పు కూడా ఉంది, ఆమె కాఫీ తాగే ప్రయత్నం చేస్తుంది. అంటే బహుశా ఈయన కూడా తెప్పించి ఉంటే ఆయన తాగలేదు, వద్దన్నాడో మరి తెలియదు. కానీ ఇద్దరైతే రిలాక్స్డ్ గా కూర్చొని వాళ్ళిద్దరి మధ్య కొంత డిస్కషన్ జరిగిన వాతావరణం అయితే కనిపిస్తుంది. అది ఏ విధంగా జరిగింది, ఒకలా పొలిటికల్ అంశాలు ఏమన్నా ఉన్నాయా అన్నది ఇప్పుడు ఎక్కువ ఆసక్తిని రేపుతుంది. ఎందుకు వీళ్ళ భేటీకి ఇంత ప్రాధాన్యత వచ్చింది అనేది ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పుడు ఆయనతో చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఫ్యామిలీల్లో జేసీ ఫ్యామిలీ ఒకటి. అయితే పొలిటికల్ గా కొద్దిగా వాళ్ళ మధ్య పొరపక్షాలు లోపల ఉన్నప్పటికీ ఎప్పుడు కూడా వాడు బయట పడింది లేదు. నాకు అత్యంత ఆత్మీయుడు, మిత్రుడు రాజశేఖర్ రెడ్డి అంటూ జేసీ దివాకర్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు. ప్రభాకర్ రెడ్డి వాళ్ళన్న ఆయన రాజశేఖర్ రెడ్డి కూడా అంతే అనుకూలంగా వీళ్ళను దగ్గరికి తీస్తూ వచ్చాడు. కాబట్టి అంత సాన్నిహిత్యం ఉన్నటువంటి వీళ్ళ కుటుంబాల మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటూ ఉంది. దానికి కారణం జగన్మోహన్ రెడ్డితో వీళ్ళకి వచ్చినటువంటి విభేదాలు. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్యలో ఒక సాక్షిలో వచ్చినటువంటి ప్రభాకర్ రెడ్డి మీద వచ్చినటువంటి ఒక కథనంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయం ఎదుట ధర్నా చేసే ప్రయత్నంలో ఆయన కొన్ని పరుష పదజాలం వాడాడు. అందులో విజయమ్మను అవమానించే విధంగా కూడా ఆ వ్యాఖ్యలు ఉండడంతో అక్కడి నుంచి ఇద్దరి మధ్య వైరం మొదలైంది. అలాంటి వైరం కలిగినటువంటి రెండు కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ రోజు అక్కడ తారసపడ్డము, వాళ్ళు మాట్లాడుకోవడం పట్ల కొంత ఆసక్తి అయితే కలుగుతుంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్.